యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్షుపాశాం పుష్పబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. మరి ఈరోజు వీడియోలలో భాగంగా ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు మేషాది మీన పర్యంతం ఏ వృత్తులు ఏ వ్యాపారాదులు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటాయి, ధన సముపార్జన ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది. అలాగే ఈ క్రోధినామ సంవత్సరంలో మరి ఏ రాశుల వారికి మేషాది మీన పర్యంతం ఏవి బావుగా కలిసి వస్తాయి అనేటువంటిది ఈ విషయాలలో వీడియోస్ అనేటువంటిది ప్రారంభం చేసుకుందాం. మీన రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో అనుకూలంగా ఉండేటువంటి వృత్తులు వ్యాపారాదులు వీరికి కలిసి వచ్చేటువంటివి ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీన రాశి వారికి ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తర భాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి ఏమిటి మీన రాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయ వ్యయ రాజపూజిత అవమానాలు ఈ క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజితం 2, అవమానం 4 ఈ విధంగా ఉన్నాయి. ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి మధుర పదార్థంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా శాకాహారాన్ని భుజిస్తుంటారు. అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన బాగా కలిగి ఉంటారు, మంచి సద్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వారు, అలాగే మంచి విద్యావంతులు సంస్కారవంతులుగా చెప్పుకోవచ్చును. సొగసైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, అందమైనటువంటి దేహం కలిగినటువంటి వారు, శత్రువులను జయించువారు, మరి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, అలాగే స్వతహాగా మంచి ఆచారనిష్ట గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును. అలాగే వేదశాస్త్రులు ఉపనిషత్తులు తత్వశాస్త్రములు నెరిగినటువంటి వారు, ఇలాంటి మంచి సాత్విక లక్షణములు కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మీనరాశి వారిని చెప్పుకోవచ్చును. ఇవి వీరి యొక్క లక్షణాలు. ఇక మీనరాశి వారికి అనుకూలంగా ఉండే కెరీర్ ఏమిటి, వృత్తి ఏమిటి, వ్యాపారం ఏమిటి అని కనుక చూసుకున్నట్లయితే వీరు కళలు వీరికి బాగా అనుకూలంగా ఉంటాయి. కళారంగాలలో మంచి నిష్ణాతులుగా ఉంటారు. మరి పాటలు పాడడంలో కానివ్వండి, మరి రచయితలుగా కానివ్వండి, సినీ దర్శకులుగా కానివ్వండి, మరి స్క్రీన్ ప్లే దర్శకత్వంలో కానివ్వండి చాలా మంచి సిద్ధాస్తులుగా వీరిని సినీ రచయితలుగా కానివ్వండి, నావల్ రైటర్స్గా కానివ్వండి, ఈ పరమైనటువంటి వృత్తి వ్యాపారము ఏది చేసినా సరే వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దీంట్లో మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చిత్రలేఖనం ఆర్టిస్ట్గా, మంచి ఆర్టిస్ట్గా కూడా వీరు బాగుగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీరికి కళల పైన ఆసక్తి ఉండటం పూర్వకంగా వీరు కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి మరి బ్యూటీ క్లినిక్స్ కానివ్వండి, దానికి సంబంధించిన వ్యాపారం కానివ్వండి, మంచి బ్యూటీషియన్స్గా కానివ్వండి ఉన్నట్లయితే కెరీర్ కానీ వ్యాపారం కానీ చేసుకున్నట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే మంచి వీరికి ఉన్నటువంటి ధర్మబద్ధత చేత, వీరికి ఉన్నటువంటి జ్ఞానం చేత బావుగా వ్యాపారవేత్తలుగా కూడా వీరికి రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులతో కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రాజకీయ పరమైనటువంటి కెరీర్ను కూడా వీరు ఎంచుకోవచ్చును. అలాగే వారికి కళారంగాలలో ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఎన్నికల సమయాలలో సంబంధించినటువంటి కొన్ని ఫిలిం మేకింగ్ కానివ్వండి, వాటికి సంబంధించిన యాడ్స్ కానివ్వండి, విశేషంగా ఆ రంగం కూడా కెరీర్ వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి ఓపిక సహనం ఎక్కువ పూర్వకంగా ఏంటంటే నర్సింగ్ విభాగం కూడా వీరికి బాగుగా కెరీర్ పరంగా బాగుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచి ఫిజియోథెరపిస్టులుగా కూడా
కెరీర్ ఎంచుకున్నట్లయితే వీరికి చాలా బాగుగా ఉంటుంది. ట్రావెలింగ్ సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు, అలాగే ట్రావెలింగ్లో ఉన్నటువంటి కంపెనీస్లలో తమరు వృత్తిపరంగా కెరీర్ను ఎంచుకున్నట్లయితే ట్రావెల్ గైడెన్స్గా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే టీచింగ్, ప్రొఫెసర్స్, ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంచుకోవడం, వాటికి సంబంధించిన ఒక మంచి విద్యా సంస్థలు నెలకొల్పడం పూర్వకంగా కూడా అధిక ధన సముపార్జనం, అందులో మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈ మీనరాశి వారు బాగుగా చదువుకోవడం పూర్వకంగా మంచిగా ఉత్తమ విద్యావేత్తలుగా ఉండటం పూర్వకంగా ఏంటంటే ఇంజనీర్స్ విభాగాలలో, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాదులలో చాలా స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరికి ఆధ్యాత్మిక దైవ చింతనలు కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు తత్వశాస్త్రవేత్తలుగా, వేదం ఉపనిషత్తుల పైన మంచి పరిజ్ఞానం పూర్వకంగా, వేద పండితులుగాను, గురువులుగాను, ఆచార్యులుగాను, ఒక కెరీర్ గైడెన్స్ చేసే మంచి నిపుణులుగాను, మరి మనస్తత్వ శాస్త్ర నిపుణులుగా కానివ్వండి, వీరికి ఈ కెరీర్ పరంగా ఇది ఎంచుకున్నట్లయితే బాగుగా ఉంటుంది. దాని పరమైనటువంటి కన్సల్టేషన్కి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కూడా చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా యోగకారకంగా ఉంటుంది. వీరు మంచి కౌన్సిలర్స్గా ఉంటారు. అంటే ఒక విద్యాపరమైనటువంటి కౌన్సిలింగ్ చేయడం కానివ్వండి, మనోశాస్త్రానికి సంబంధించినటువంటి కానివ్వండి, ఒక ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, వీటికి సంబంధించినటువంటివి ఈ వృత్తి వ్యాపారం కానీ నిర్ణయించుకొని మీరు కనుక చేసుకున్నట్లయితే చాలా యోగకారకమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి పొందుతూ ఉంటారు. అలాగే ఈ మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మరి ఈ రంగాలలో ఎవరైతే ఉన్నారో, మరి నేను చెప్పినటువంటి పరమైనటువంటి వృత్తిలో ఎవరైతే ఉన్నారో, కెరీర్లో ఉన్నారో, వారికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అనుకోండి, అందులో ఇంకా అభివృద్ధి సాధించాలి అని కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఈ రాశినాథుడి యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం, దేవగురు అయినటువంటి బృహస్పతి అనుగ్రహం ఉండి తీరవలసిందే. కాబట్టి గురుగ్రహ అనుగ్రహం ఉండడానికి గురువులను, ఆచార్యులను సదా స్మరించండి. అలాగే చక్కగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన యోగకరకమైనటువంటిది. గురువారం రోజున గురుగ్రహానికి సంబంధించినటువంటి పసుపు రంగు వస్త్రము, పసుపు రంగు పూలు, శనిగలతో కూడినటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో, నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి గురుగ్రహం దగ్గర చక్కగా స్వామివారికి గంధపుష్పాలతో అర్చించి ఆ పసుపు రంగు వస్త్రం స్వామికి సమర్పించి, పసుపు రంగు పుష్పాలు స్వామివారికి సమర్పించి, పసుపు రంగు గల ఒత్తితో ఆవు నెత్తితో దీపారాధన చేయండి. ఇలా అర్చన చేసుకునే ప్రదక్షిణలు చేసుకున్నట్లయితే గురువుల ఆచార్య యొక్క అనుగ్రహం వల్ల ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం అనేటువంటిది మీకు తప్పకుండా లభిస్తుంది. దాని రీత్యా మీకు కెరీర్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు అనేటువంటి తొలగిపోయి మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. ఈ రాశివారు వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి. ఉత్తమోత్తమ ఫలితాలను పొందండి. నమస్కారం.